ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము సంఘ క్రమం. సంఘ క్రమము. ప్రియ దేవుని వారలారా, సంఘము అనంటే అత్యంత పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్షేత్రము. అక్కడ సత్యము, అలాగే పరిశుద్ధత, ఆ క్షేత్రములో ఆనందము, సంతోషము, సమాధానము, అలాగే న్యాయము, నీతి కలిగి ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థలం. దేవుడు ఏదైతే నాకు కావాలని కోరుకుంటున్నటువంటి స్థలము ఉందో అది సంఘము. సంఘము అనగా సత్యమును ఎరిగి పాశ్చాత్తాపము నొంది మారు మనస్సును నిజాయితీగా నుండి క్రీస్తు యేసును బాప్తిసం ద్వారా ధరించుకొని ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ న్యాయము, ఆ నిజాయితీ కలిగి బ్రతుకుతామని తగినటువంటి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో హృదయాన్ని ఆవిష్కరించుకొని ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలము. అలాంటి పవిత్రమైనటువంటి స్థలము, క్షేత్రము కాస్త ఈరోజు అపవిత్రమైనటువంటి స్థలాలకు కేంద్రాలుగా మారిపోయాయి. మనమంతా సంఘము, చర్చీలు అనగానే దేవుని యొక్క ఆలయము అని, దేవుడు ఉండేటువంటి స్థలమని, యేసయ్యను కలిగి ఉన్నటువంటి సంఘమని భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి అలాగే ఉండాలి. కానీ దేవుని పేరట దొంగచాటుగా దయ్యము ప్రవేశించి ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ పక్కకు పెట్టి దానికి పైగా తనను తాను దేవునిగా కనపరుచుకుంటూ ప్రజల చేత అనగా దేవుని సంఘము అని పిలువబడుచున్నటువంటి సంఘము చేత అది ఆరాధించబడుచున్నది. అది దాని యొక్క సింహాసనాన్ని తిష్టా వేసుకొని కూర్చున్నది. అది తెలియక జనులందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేటువంటి ఉద్దేశంతో నిజానికి సాతానును ఆరాధించటము జరుగుతున్నది, ఎక్కువలో ఎక్కువగా. ప్రియులారా, దేవుని యందు భక్తి లేక మేము బాగున్నాము, రక్షించబడ్డాము అనేటువంటి భ్రమలో ఉన్నారు. భయము లేక అంటే భక్తి తక్కువ, భ్రమ
ఎక్కువ, భయము తక్కువ, సంఘములలో ఆడంబరము ఎక్కువ. వాక్యానికి ప్రాధాన్యము ఇవ్వవలసినటువంటి చోట. ఎందుకంటే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది వాక్యం. ఆ వాక్యమును అనుసరించి జీవితములను కట్టుకొనకుండా, ఆ వాక్యమును అనుసరించి సంఘమును కట్టుకోకుండా, మనుషుల ఆలోచన చొప్పున సంఘమును నిర్మించుకోవటము, జరిగించుకోవటము అనేటువంటిది జరుగుచున్నది. కొన్నిసార్లు ఎంత బాధేస్తుంది, ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం అంటే అదో రకమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది అనంటే, నిన్నటి దినం మనం ధ్యానించుకున్నట్టుగా సాయంత్రము ఆచారాలకు అడ్డం వస్తున్నాయని చెప్పి ఆజ్ఞలనే పక్కకు పెట్టినట్లుగా, అంత చిత్రమైనటువంటి పరిస్థితి కదా. సత్యములో ఉన్నటువంటి బిడ్డలమైనటువంటి మనము కూడా లోకము యొక్క పోకడను చూసి, మన సంఘము కూడా అలాగున ఉంటే బాగుండు అనేటువంటి భావన కలిగి కొన్నిసార్లు నాబోటి వాడి మీదకి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. అక్కడ నేను కాదు అన్నట్లుగా మాట్లాడేసరికి మీరు నొచ్చుకుంటారు. అన్న వినడు, మొండివాడు, మనం ఎంత చెప్పినా ఆయన చేసేది ఆయనే చేసుకుంటూ పోతాడు. కారణము మీరంటే గౌరవం లేక కాదు, ప్రేమ లేక కాదు. మీరు నా వారనే భావిస్తాను. నిజానికి చెప్పండి, నేను ఉంటే ఇంట్లో, లేదంటే సంఘములో. మూడో వ్యక్తులు ఎవరున్నారు నాకు? మీరు కాదు అని నేను ఎలా అనుకోగలను? మీకు నేను ఎందుకు గౌరవం ఇవ్వను? ఇస్తాను. కానీ మీ యొక్క ఆలోచన, ఇప్పటికీ మిమ్మల్ని అభినందించేటువంటి విషయం ఏంటంటే, సత్యమునకు మీరు విలువనిచ్చి గౌరవాన్ని ఇచ్చేటువంటి స్వభావము కలిగినటువంటి వారు గనకనే ఇప్పటికీ ఈ రకంగా మీరు కొనసాగగలుగుతున్నారు. కానీ అప్పుడప్పుడు దృష్టి మరల్చబడుచూ ఉంటుంది, అంటే ఆకర్షించబడుచూ ఉంటుంది. అప్పుడు మీరు మీకు కలిగినటువంటి అభిప్రాయమును నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లరా, వాక్యము మూలమై సంఘము కట్టబడాలి. వాక్యము మూలమై సంఘము కట్టబడాలి. వాక్యాన్ని గురించి ఏం రాయబడింది యాకోబు పత్రికలో? బాగా తెలిసినవే, కానీ మళ్ళీ వల్లె వేసుకోవటము మనకు అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. నెరవేర్చదు. 21 వచనం. సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని, వాక్యము అనేది లోపల నాటబడాలి. మన శరీర వ్యవస్థలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది సహజ సిద్ధంగా ఉండాలి. ఓకే, అప్పుడు స్వతహాగా అది సర్వైవ్ అవుతుంది.
లేదంటే ఏం జరుగుతుంది? ఏ చిన్న వైరస్, బ్యాక్టీరియానో ఇంకా ఇతరత్రమైనటువంటి సమస్యలు వస్తే వెంటనే శరీరము అనారోగ్యము బారిన పడుతుంది. అంటే మూలముగా రోగ నిరోధక శక్తి అనేటువంటిది మనకు ఉండాలి. అయితే ఆ రోగ నిరోధక శక్తి మనకు లేకపోతే శాస్త్రవేత్తలు లేదా డాక్టర్లు మనకిచ్చేది ఏంటి అని అంటే టీకా. ఏంటది? టీకా. ఏం చేస్తుంది అది? దేని వలననైతే మనకు ప్రమాదము పొంచి ఉంటుందో అది రాకుండాలాగున నిర్మూలిస్తుంది. అవునా? నిర్మూలిస్తుంది. ఈ రేబీస్ వ్యాధి రాకుండా, మొన్న వచ్చినటువంటి కరోనా లాంటిది రాకుండా, దాదాపుగా ఇదివరకు ఎన్ని రకాలైనటువంటి జబ్బులు వచ్చాయో వాటన్నిటికీ టీకాలు ఉన్నాయి. అంటే సహజంగా ఉండాలి, యాక్చువల్గా లేకపోవటం మూలంగా ఏం చేస్తున్నారంటే దాన్ని బయట తయారు చేసి శరీరములోనికి ఎక్కిస్తున్నారు. నిజంగా చెప్పండి, దేవుని బిడ్డలమైనటువంటి మనకు బైబిల్ అవసరమా? మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. మనం ఎవరి బిడ్డలం అయినప్పుడు మళ్ళీ బైబిల్ అవసరమా? సాధారణంగానైతే దేవుని బిడ్డలము కనుక మనకు అవసరం ఉండకూడదు. బైబిల్లో కూడా అంటాడు కదా, ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? పాపులకి కదా, అనీతిమంతులకి. అంటే అక్కడ కొన్ని లిస్ట్ ఇస్తాడు. వీళ్ళ కోసం ఇవ్వబడిందే తప్ప పరిశుద్ధులకు, నిజమైనటువంటి భక్తులకి, నీతిమంతులకి ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు అని అన్నాడు ఆయన. స్పష్టంగా చెప్పేసాడు. అంటే నిజంగా పరిశుద్ధుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి దేవుని బిడ్డలమే అయితే మనకు ధర్మశాస్త్రము అవసరము లేదు. అంటే దాని అర్థం ఏంటి? స్వయంగా మనం ఏం కలిగి ఉన్నామన్నమాట? ఆ రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాము అని. కానీ ఇప్పుడు మనిషిలో స్వతహాగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి కొన్ని కారణాలను బట్టి తొలగిపోతుంది. ఏంటివా కొన్ని కారణాలు? నెంబర్ 1, జంక్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, పోతుంది. ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, పోతుంది. అంటే తినవలసినవి తినకుండా తినకూడనివి తిన్నప్పుడు మనలో ఉండేటువంటి ఆ రోగ నిరోధక శక్తి అనేటువంటిది తొలగిపోతుంది. అవును కదా? అలాగే దేవుని పిల్లలను, దేవుడు మనలను, మనుషులను లేదా నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. అంటే ఒరిజినల్, బై బర్త్ వీఆర్ ఆల్ ఒరిజినల్. తర్వాతని ఏమైంది? కల్తీ అయిపోయింది. తర్వాత ఏమైంది? కల్తీ అయిపోయింది. కలిపినోడెవడో తర్వాత వారు వివిధ రకములైనటువంటి తంత్రములను కల్పించుకొనిరి. అక్కడ మన ఒరిజినల్ రోగ నిరోధక శక్తి అనేటువంటిది అవాయిడ్ అయిపోయింది. కలిపినోడు సాతాను, కల్పించుకున్నది దేవుని పిల్లలు. కల్పించుకున్నది దేవుని పిల్లలు. అంటే దీనికి ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఆదామవ్వలు ఒరిజినల్గా దేవుని పిల్లలు, దేవుని ఆలోచన కలిగినటువంటి వారు. అప్పటి వరకు బాగున్నారు వాళ్ళు. ఆడెవడో వచ్చి ఇది నిజమా అని అనగానే డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిపోయి ఆ కన్ఫ్యూజన్లో వాడు ఎక్కించిందంతా ఎక్కించుకున్నారు. దేవుడు ఆల్రెడీ చెప్పింది ఒక విషయం. ఇప్పుడు ఇది నిజమా, ఇట్లా తినొద్దన్నాడా అదన్నప్పుడు మంచిగా చెప్పారు వాళ్ళు. సిస్టమేటిక్గా మా దేవుడు మాకేం చెప్పాడంటే అని చెప్పి బాగా చెప్పారు. తర్వాత వీడు చెప్పిన తర్వాత, అంటే సాతాను చెప్పిన తర్వాత దేవుని మాటలను విస్మరించారు. అంటే వారి స్వతహాగా ఉండవలసినటువంటి ఆ నైతికత, అలాగే ఆ వివేకము ఏమైపోయింది? చచ్చిపోయింది. అప్పటి నుండి సమస్య ఆరంభమైపోయింది. అంటే సాతాను తన మాటలతో మనలను ప్రభావితము చేసి మనలో ఉండవలసినటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి శక్తి లేకుండా చేసింది. ప్రియులారా, వాక్యము ఏంటి అని చెప్తున్నాడంటే మళ్ళీ చెబుతున్నాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. అంటే ఇక్కడ వాక్యము అని అంటే దేవుని మాట కదా. ఆ దేవుని మాట లోపల నాటబడాలి. అంటే వేరు ఎంత లోపలికి ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. అది ఎంత బలంగా ఉంటే అది పెరిగినా బయటికి రాకుండా అది స్థిరంగా ఉంటుంది. వాక్యం కూడా అలా ఉండాలి మనలో. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. తర్వాత అది వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. రొటీన్ వర్డ్స్ అవ్వటం మూలంగా మనకు కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది స్లిప్ అవుతుంది. బట్ అక్కడ ఏమన్నాడు? లాస్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది ఏమన్నాడు? మీరేమి వినుచున్నారో అదేనా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా. అంటే ఇప్పుడు మామూలుగా వింటాము, విన్న వాళ్ళమై ఉండి ఏం చేసుకునే అవకాశం ఉండదని చెప్తున్నాడు. మిమ్మును మీరే మోసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే వింటారు కానీ దాన్ని అడాప్ట్ చేసుకోరు. కేవలం వింటారు కానీ లోపలికి స్వీకరించకపోవటం మూలంగా మనల్ని మనమే మోసం చేసుకుంటాము. ఎలా మోసం చేసుకుంటాం? వింటాము, దాన్ని స్వీకరించకపోవటం మూలంగా మరెవరో చెప్పింది మనలో నాటుకుపోతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, మనిషి యొక్క దృక్పథము ఎలా ఉంటుంది అంటే ఒక క్రొత్తదనము అనేటువంటిది మనల్ని కొంచెం ఆశ్చర్యపరిచేటువంటిది, కొంచెం సంతోషపరిచేటువంటిది. ఈ మానవీయ కోణములో లోకములో ఆకర్షించేటువంటిది ఏదైనా కూడా అది మనకేమవుతుంది అంటే ఇష్టం అవ్వటం మూలంగా ఆటోమేటిక్గా దాన్ని మనం కోరుకోవటం అనేటువంటిది జరుగుతుంది, స్వీకరించటం అనేటువంటిది జరుగుతుంది. కానీ అలాంటి ప్రభావము పడకుండా మనల్ని ఏం చేసుకుంటున్నాడనంటే వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోకండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనల్ని మనం మోసం చేసుకునే అవకాశం ఉంది. ఎవరు? విన్నోళ్ళు, విన్నవారు మోసపుచ్చుకోవటం అంటే అదే ఇందాక మాట్లాడుకున్నటువంటిది.
రైట్. మనల్ని మనమే మోసపుచ్చుకునే ప్రమాదం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, మనల్ని మనమే మోసం చేసుకున్నప్పుడు మన సంఘమును మనం మోసం చేసుకోలేమా? అర్థమవుతుంది అనుకుంటున్నాం. మనల్ని మనమే మోసం చేసుకున్నప్పుడు మన సంఘమును మనం మోసం చేసుకోలేమా? మనల్ని మనం మోసం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మోసకర్తలు అందరము ఒక దగ్గర ఉంటే సంఘం ఏ రకంగా ఉంటుంది? ఆటోమేటిక్గా సంఘం అంతా కూడా మోసపోతూ ఉంటుంది. అంటే అదొక ఒక ట్రాప్లో ఉంటుంది, ఒక లూప్లో ఉంటుంది. కానీ ఏమనుకుంటా ఉంటామంటే వీఆర్ పర్ఫెక్ట్ అనుకుంటా ఉంటాం. సంఘముగా మేము బాగున్నాము అని అనుకుంటాం. అది భ్రమ. అది భ్రమ. ఈ బాగు అనేటువంటి దానిని ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తుంటారు, కోలాహలంతో చేస్తూ ఉంటారు. అది ఆడంబరం. అది ఆడంబరం. అలాంటి పరిస్థితి రాకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారై ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి అంటే ఇప్పుడు ఏంటన్నమాట? మక్కీకి మక్కి అక్షరాలతో పాటు భావం ఏమైతే ఉంటుందో, అక్షరాలలో ఉండే భావం, పదాలలో ఉండేటువంటి భావం, మక్కికి మక్కి 100% అలాగుననే నేను, నీవు, మనముగా ఉన్న సంఘం ఉండాలి. ఇది ప్రామాణికంగా చేసుకోవాలి. నేను ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. మనము ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. ఇది మినహా మరొక దానికి అవకాశము ఇవ్వకూడదు. ఇచ్చామంటే మోసపోయాము, మోసపోయామంటే చచ్చామే. మోసపోయామంటే చచ్చిపోయినటువంటి వారమే. వాక్య ప్రకారముగా ఉండాలి. అంతేగాని అతని ప్రకారంగా అని మనం ఎప్పుడు ఇతర వ్యక్తితో పోల్చుకోకూడదు. దాని ప్రకారంగా అని ఎప్పుడు ఇతర సంఘముతో పోల్చుకోకూడదు. అక్కడ ఎలా జరుగుతుందంటే అని ఆ ఉదాహరణలు ఇక్కడ చెల్లవు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం ఏమైనా కంపేర్ చేసుకోవాలంటే ఎలా కంపేర్ చేసుకోవాలో తెలుసా? వాక్యముతో కంపేర్ చేసుకోవాలి. రెండవది మొదటి శతాబ్దములో ఉన్నటువంటి సంఘముతో పోల్చుకోవాలి. మొదటి శతాబ్దములో ఉన్నటువంటి సంఘమునకు మించిన మహాసంఘము ఇప్పుడు వర్తమాన కాలంలో లోకములో ఎక్కడైనా ఉన్నదా? ఎప్పుడైనా మీరు చూడండి, మన సలహాలు ఎలా ఉంటాయంటే ఆ సంఘము ఈ సంఘం అని చూపిస్తామే కానీ మొదటి శతాబ్దములోని ప్రాథమిక సంఘము, దేవుడు నచ్చిన మెచ్చిన సంఘము ఎలా ఉన్నదంటే అన్నా ఆ రకంగా కదా మనం ఉండాల్సింది అని చెప్పి దాన్ని పోల్చేటువంటి ప్రయత్నం మనం చేయం. ఎందుకంటే నిజానికి అలా ఉండటం మనకు కష్టంగా ఉంటుంది. అలా ఉండటం మనకు కష్టంగా ఉంటుంది. అయితే దేన్ని మనం స్వీకరించం, దేన్ని మనం ఇష్టపడం? కష్టమైనటువంటి దానిని ఇష్టపడం. ఆనందపరిచేటువంటిది, సంతోషపరిచేటువంటిది, ఇక భౌతికంగా ఉత్సాహపరిచేటువంటిది మనం కోరుకుంటూ ఉంటాం. దయచేసి నేను, మీరు, మన సంఘం బాగుండాలంటే ఇప్పుడే చెప్తున్నాను. ఎవరు చాలాసార్లు చెప్పాను, బట్ ఇట్లా నేరుగా చెప్పలేదేమో, మళ్ళీ చెప్తున్నాను. వాక్యంతో పోల్చుకుందాం. మనం ఆ ఆదిమ సంఘముతో పోల్చుకుందాం. అలా ఉంటే చాలండి, పరలోకం వస్తుంది. నేను రాసిస్తాను. అలా ఉంటే చాలు, పరలోకం వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? పరలోకమే కదా. మనకు పరలోకం కావాలి. పరలోకాన్ని మించిన సంతోషము లేదు,
పరలోకాన్ని మించిన స్వాస్థ్యము లేదు, పరలోకాన్ని మించిన సంపాదన లేదు, పరలోకాన్ని మించిన సురక్షితము లేదు. కాబట్టి పరలోకము మనకు కావాలి. ఆ పరలోకం మనకు కావాలంటే పోల్చుకోవలసింది రెండింటితోటే. ఒకటి వాక్యం, రెండవది ఆదిమ సంఘం. వీటితో పోల్చుకున్నాం కనుక వినువారు మాత్రమై ఉండి మనల్ని మనము మోసం చేసుకోకుండా ఉందాం. ఓకే. అయితే ఇప్పుడు మన కళ్ళ ముందు మన సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది ఆదిమ కాలములో నుండే ఉన్నది. ఇది కూడా మనం గమనించాలి. ఆదిమ కాలములో నుండే ఉన్నది. పాపం పౌలు గారు, శీలా గారు ప్రపంచాన్ని తిరిగి సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఎంత కష్టపడ్డారండి వాళ్ళు. వెలకట్టగలమా? అనుభవించే వారికే బాగా తెలుస్తుంది. ఇల్లు ఇడుపు లేకుండా ఊర్లెంబడి పడి రాత్రింబగళ్ళు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తిరగాలి అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటిది మనం ఒక వారం రోజులు ట్రావెల్ చేసి వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమున్నది అని అనుకుంటూ ఉంటాం. ఏమున్నది అనేటువంటిది వెళ్ళొచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అంత కష్టపడి సువార్త ప్రకటించారు, సత్యమును ప్రకటించారు. వారి వారి అభిప్రాయములు కాకుండా మేము ఎవరి గురించిన సాక్షులము అని అన్నారు? క్రీస్తు యేసును గురించినటువంటి సాక్షులము. మమ్మల్ని గురించి మీరెవరో, మిమ్మల్ని గురించి మీరు పరిచయం చేసుకోండి అనంటే మేము ఏం చేసుకుంటామనంటే మేము క్రీస్తు యేసు సాక్షులమై ఉన్నామని మాత్రమే చెప్పుకుంటాము అని అన్నారు. అలా ప్రకటించారు. ప్రకటించినటువంటి ఆ వేళ ఏం జరిగిందట? ఒకసారి గలతీ పత్రిక ప్రారంభ అధ్యాయంలో ఉంటుంది చూడండి. గలతీలో రాసినటువంటి పత్రిక ప్రారంభ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా పౌలంతటి వాడికి ఆశ్చర్యం కలిగింది. పౌలు బలంగా చెప్తాడా, బలహీనంగా చెప్తాడా వాక్యం? ఆయన గురించిన స్టేట్మెంట్ జనాలు ఏం చెప్పుకునేవారట? చూచుటకి ఇట్లున్నాడు కానీ, అంటే చూచుటకి పీలగా ఉన్నాడట ఆయన పౌలు. చూచుటకి ఇలా ఉన్నాడు కానీ ఆయన గొంతు నుండి వచ్చేటువంటి దేవుని మాట చాలా బలంగా ఉంది అని చెప్పి అభిప్రాయపడేవారట. మరి అంత బలంగా చెప్పిన తర్వాత కూడా ఏం జరిగిందట? ఇది విడిచి భిన్నమైన సువార్త తట్టు త్వరగా వెళ్ళిపోయారు. ఈ భిన్నమైన సువార్త చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? అది ఎలా వచ్చింది ఇప్పుడు చెప్పండి. పౌలు గారు సువార్త చెప్పారు, అది విన్నారు. ఆ విన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సంఘముగా చేరితే అది ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కానీ అందులోనికి మరెవడో మీకు తెలుసు కదా, అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అన్నాడు. ఎవరు? దాసుడు, పనివాడు. అప్పుడు యజమాని ఏమన్నాడు? గురుగులు విత్తింది శత్రువు. ప్రథమ శత్రువు సాతాను. వాడు పనుల్లోని చాలామంది పెట్టుకుంటాడు. ఎవరిని పెట్టుకుంటాడు? మళ్ళీ వాడు పోయి ఎవరిని పెట్టుకుంటాడు? దేవుని పిల్లలనే పెట్టుకుంటాడు. ఏదో మాయమాటలు చెప్పి తన వైపు మలుచుకొని వారి ద్వారానే భిన్నమైన సువార్త వినిపిస్తాడు. వినిపించగానే ఇప్పుడు గోధుమలు గురుగులు ఒక పొలములోనే కలిసినట్టుగా ఇప్పుడు దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారు, భిన్నమైన వాక్యమును ఎరిగినటువంటి వారు
ఒక సంఘములోనే ఏమవుతారు? ఉంటారు. ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, సంఘములో ఏదైనా ఒక విషయాన్ని ప్రపోజ్ చేసినప్పుడు దాని విషయంలో ఏకాభిప్రాయము వస్తుందా? అవకాశం ఉన్నదా? ఉండదు. ఎలా వస్తుంది? వీడు ఇది సత్యమని నమ్ముతున్నాడు, ఇంకొకటి సత్యమని నమ్ముతున్నాడు. వాడి మనస్సాక్షికి అది ఆల్రెడీ వాదన వేయబడుతుంది. వాడి మనస్సాక్షికి అది సత్యము, అదే నిజము, అదే కరెక్ట్. వీరి మనస్సాక్షికి ఇది కరెక్ట్. ఇప్పుడు ఏకాభిప్రాయము రాదు. అప్పుడప్పుడు మన సంఘంలో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నది అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటన్నమాట. ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది, మనమే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శత్రువు తన పని తాను బలంగా చేస్తున్నాడు, మనమే బలహీనంగా ఉన్నాం. దయచేసి వాక్యము చేత గనక మనము బలంగా ఉంటే, వాక్యము చేత మనం కట్టబడితే సంఘములో ఏకాభిప్రాయము ఉంటుంది. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ సంఘము ఆ మొదటి శతాబ్దంలోనే ఇలా భిన్నమైనటువంటి సువార్తను బట్టి సంఘములలో గజిబిజి ప్రారంభమైపోయింది. ఒకరు అవునని మరొకరు కాదని. కొరంథీయుల గురించి ఏం చెప్తాడు? కొరంథీయుల గురించి ఏం చెప్తారు? వాళ్ళట మేము పేతురు వాళ్ళం, మాది పీటర్ డయాసిస్, మాది పాల్ డయాసిస్, మాది అపోలో డయాసిస్. క్రీస్తు డయాసిస్ అని ఇంకొందరు. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్? క్రీస్తుది కదా. ఇప్పుడు ఎవరు వారి అభిప్రాయాలను మార్చుకోవాలి? పాల్, పీటర్, అపోల్లో అనేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని మార్చుకోవాలి. కానీ మార్చుకుంటారా? మేమేం తక్కువ అన్నట్టుగా ఈ యేసుక్రీస్తును మూలముగా కలిగినటువంటి వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు, లేదంటే సవాలుగా తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. ప్రాక్టికల్ ఇష్యూలు ఇవి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది ప్రాక్టికల్ ఇష్యూ. అప్పుడు సంఘములో తప్పకుండా సమస్య వస్తుంది, అనగా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, మన ముందు ఇంకా దాని గురించి ఆలోచిస్తాం, కానీ సహోదరులు ఐక్యంగా ఉండటమట ఏంటంటే ఎలా ఉంటుందట? అది మేలు, మనోహరము, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి కదా. ఎలా ఉంటుందట? ఒక తేనె త్రాగుచున్నప్పుడు అది ఎంత మధురంగా అనైతే ఉంటుందో అంత బాగుంటుందట సంఘం, అంత బాగుంటుందట. కానీ మా సంఘం గురించి చెప్పుకుంటేనే రోతగా ఉన్నది. అసలు ఎప్పుడు కాకుల గోల, ఒక్కరు ఒక అభిప్రాయంతో ఉండరు. ఒకడు ఇదంటే ఒకడు అదంటాడు. అసలు అక్కడ పోవాలంటేనే నాకు ఇష్టం అనిపించట్లేదు. అక్కడికి పోతేనే వాతావరణం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒక విషయంలో ఒక తీర్మానానికి రారే. ఒకరిదంటే ఒకరు అదంటారు, ఒకరిదంటే ఒకరు ఇదంటారు అంటే లోపిస్తున్నది ఏంటి అనగా వాక్యమును శ్రేష్టంగా స్వీకరించుకోవటం, నాటుకోవటం అనేటువంటిది మిస్ అవుతున్నది. అలాగే పోల్చుకోవటం అనేటువంటిది కూడా ప్రాథమిక సంఘముతో
పోల్చుకునేటువంటి దానిలో మిస్ అయిపోతున్నారు, వర్తమానంతో పోల్చుకుంటున్నారు. అయితే ఈ సంఘములో అని అంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, సంఘాలు చాలా ఉంటాయి, మర్చిపోకూడదు, సంఘాలు చాలా ఉంటాయి. క్రైస్తవ సంఘాలుగా చలామణవుతున్నాయి కూడా చాలా చాలా ఉంటాయి. ఒరిజినల్ కరెన్సీలో నకిలీ కరెన్సీ ఉంటుందా? అలా అందుకే ఇక్కడ ఏమన్నాడంటే జీవము గల దేవుని సంఘములో అని అన్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో, ప్రవర్తన అంటే జనులు సంఘములో ఉండేటువంటి సభ్యులకి ప్రవర్తన అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది జనులు చెప్పకూడదు, దేవుడు చెప్పాలి. దేవుడు చెబుతున్నాడు జనులు ఎలాగుండవలయునో. ఎవరికి? సంఘమును కట్టుచున్నటువంటి తిమోతికి తెలియవలయునని. పౌలు గారు వాక్యం చెప్పేవారు. అట్రాక్ట్ అయినటువంటి వారిని తిమోతి ఏం చేసేవారు? ఒక దగ్గర కూడబెట్టేవాడు, అంటే సమకూర్చేటువంటి వాడు. సమకూర్చి ఏం చేసేవారు? వాళ్ళ తలాంతులు, వాళ్ళ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని, నీవు ఇదిగో వాక్యోపదేశకుడిగా ఉండు, ఇదిగో నీవు పై విచారణకర్తగా ఉండు, ఇదిగో నీవు పరిచారకుడిగా ఉండు. సరే, ఆ రోజుల్లో ఇదిగో నువ్వు భాషలు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు మాట్లాడు, ఇదిగో నువ్వు అర్థం చెప్పగలుగుతున్నావు, నువ్వు చెప్పు. ఇలా చాలా ఉన్నాయి కదా విభాగాలు. వాటి పరిచారకులనుగా వారిని ఏర్పాటు చేసి ఒక సంఘ వ్యవస్థ అనేటువంటిది ఆరోగ్యంగా ఎలా ఉండాలో అలా రూపొందించినటువంటి వాడు తిమోతి. అయితే ఆ తిమోతికి పౌలు గారు నేర్పిస్తున్నారు. తిమోతి కూడా ఇప్పుడు ఎలా కట్టాలి సంఘాన్ని? వాక్యానుసారంగానే కదా, దైవచిత్తానుసారంగానే కదా. ఆ దైవచిత్తం ఏంటో, ఆ వాక్యం ఏంటో, ఆ దైవచిత్తం ఏంటో, ఆ వాక్యం ఏమిటో పౌలు గారికి ఎలా వచ్చింది? దర్శనం మూలంగా, వారి తలంపుల మూలంగా కాదు, వారి మతిలో నుండి పుట్టుకొచ్చినటువంటిది కాదు. మతిలో నుండి పుట్టుకొస్తే అది ఆటోమేటిక్గా మతమైపోతుంది. దేవుడు నాకు దర్శనముల మూలముగా ఏ సంగతులను కనపరిచెనో వాటిని మీకు తెలియచేస్తున్నాను అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలను తిమోతికి చెబుతూ, ఇదిగో సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ముందు నీకు చెప్తాను. నీవు దీనిని మొదలు పెట్టుకొని డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా, నేను చెప్పినట్టుగా అక్షరాల అలా సంఘములో వ్యక్తులను నియమించుము, ఏర్పాటు చేయము. సంఘ వ్యవస్థ అనేటువంటిది అలా ఏర్పడాలి, అలా ఫౌండేషన్ అనేటువంటిది అలా పడాలి. పడి ఆ రకంగా అది ప్రారంభము అయి కొనసాగగలగాలి. ఇది వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి, తప్పకుండా పాటించాల్సినటువంటి. ఓకే, అలా ఆరంభమైతే ప్రాథమికంగా పేతురు గారు బోధ చేసినప్పుడు 3000 మంది మారు మనసు నందారు. అవునా? బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ సందర్భాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
పేతురు గారి వాక్యమును అంగీకరించిన వారు. ఇక్కడ మళ్ళీ ఇవే కొన్ని పదాలు గమనించటంలో పొరపడుతూ ఉంటారు. అతని వాక్యం అంగీకరించిన వారంటే ఇప్పుడు పేతురు వాక్యమా, పరిశుద్ధాత్మ వాక్యమా? పేతురుగా మళ్ళీ అతని వాక్యం అనగానే మళ్ళీ పేతురు వాక్యము, పౌలు వాక్యము ఇట్లా పోతూ ఉంటుంది ఈ విషయం. ఇక్కడ అతని వాక్యం అంటే పేతురు వాక్యం అనుకోకండి సుమా, కదా. పరిశుద్ధాత్మ లేదా యేసయ్య, అతని వాక్యం, అతని నోట నుండి వచ్చినటువంటి వాక్యము, అతని వాక్యము అంగీకరించినటువంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమునందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇట్ బిగ్గెస్ట్ చర్చ్ కదా. అంటే ప్రారంభమే పెద్ద సంఖ్యతో అది ప్రారంభమైంది. 3,000 మంది ఒక ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొందారు. అందులో వాళ్ళు ఎవరో కాదు, యేసయ్యను చంపినోళ్ళు, నిజంగా చంపినోళ్ళే. అంటే చంపడానికి ప్రథమ కారణమైనటువంటి వారు. అయితే వాళ్ళందరూ మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత వీరు ఇది ఒక సంఘము యొక్క ఫౌండేషన్. అది పుట్టి పెరగటం అంటాం చూడండి, పుట్టి పెరగటం. ఇప్పుడు 3,000 మంది పుట్టారు అక్కడ. పెరగటం అనేది ఎలా పెరుగుతున్నారు చూడండి. అపోస్తలుల బోధ నెంబర్ 1, సహవాసము 2, రొట్టె విరుచుట. ఇట్ మీన్స్ సహపంక్తి భోజనం. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఒక ఇంటి నిర్మాణానికి 4 పిల్లర్లు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, సంఘ నిర్మాణానికి ఈ 4 పిల్లర్లు అంతే ప్రాముఖ్యమైనటువంటిది. మొదటగా ఆ అపోస్తలుల బోధయందు, అంటే బోధలో ఉండాలి, బోధ వినాలి. ముందు వినటం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, బోధలో ఉండాలి. రెండవది సహవాసములో ఉండాలి. అంటే ఆ బోధకులతో పాటు కలిసి జీవనము చేయాలి, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సహవాసమందును. మూడవది సహపంక్తి భోజనము, కలిసి భోజనం చేయాలి. ఇది ఆటోమేటిక్గా మనిషిని దగ్గరగా చేస్తూ ఉంటుంది. నాలుగవది ప్రార్థన చేయట యందు, ప్రార్థించగలగాలి. ఒక విషయంలో 2-3 ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో దానికి నేను ఏమిస్తానన్నాడు దేవుడు? ప్రాధాన్యతనిస్తాను అని అన్నాడు. అంటే ఒకళ్ళు చెప్తే వినడానికి కాదు, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని అన్నాడు. గనుక ఈ 4 స్తంభాలు లేదా 4 పిల్లర్లు అనేటువంటివి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈరోజు మనం నేర్చుకున్నవి ఏంటి? 1, వాక్యమే మనకేం కావాలి? వాక్యమే మనకు ఆధారం కావాలి. వాక్యంతోటే మనం పోల్చుకోవాలి, ఆదిమ సంఘముతో పోల్చుకోవాలి. సంఘములో జనాలు ప్రవర్తించాల్సినటువంటి విధానం ఒకటి ఉంటుంది. దానికి ఇప్పుడు ప్రాథమికంగా చెప్పినటువంటి విషయము 4. 1 బోధ. మరి ఇప్పుడు అపోస్తలు లేరు కదా, కాబట్టి బోధకి వెళ్దాం. ఓకే, బోధ. రెండవది సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. ఈ 4తో మన యొక్క సంఘము ఆరంభమై పిల్లలు ఎదిగినట్టుగా ఎదుగుచూ ఉండాలి. ఇంకా ఎదుగుచున్న కొలది ఏమేమి ఉండాలి అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి
దేవుడు ఇచ్చేటువంటి అవకాశ దినములు ఏవైతే ఉంటాయో వాటిలలో మనం పూర్తిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ ప్రాథమిక దినమున మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేర్చుకోవటమే కాదు, అలవర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలా అలవర్చుకోవటానికి చిత్తశుద్ధితోటి ఉండండి. ఏమి శుద్ధి? చిత్తం అంటే ఏంటి? చిత్తశుద్ధి. చిత్తము అంటే ఏంటి? చిత్తానుసారంగా అంటాం కదా, అంటే ఏంటిది? మామూలుగా దైవ చిత్తానుసారంగా అంటే దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అనుసరించి. చిత్తశుద్ధి అంటే, శుద్ధి అంటే పవిత్రమైన కదా, పరిశుద్ధమైన. అంటే మన మనస్సు పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వారముగా దాన్ని కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. అలా కొనసాగించాలంటే ఆ కొనసాగించటం అనేటువంటిది అలవర్చుకోగలగాలి. రైట్? అలా చేస్తూ మనల్ని, మన సంఘాన్ని శ్రేష్టమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవటం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఓకే, పాట పాడుతూ కనుక